బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పార్కు స్థలాలు లేకపోవడం వల్ల యువత ఇబ్బంది పడుతున్నారని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి అన్నారు. కార్పొరేషన్ లోని 19వ డివిజన్ లో బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. బాక్స్ క్రికెట్ల గ్రౌండ్ల వల్ల యువతకు ఉపయోగపడుతుందని చెప్పారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజీవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి దీన్ని తీవ్రంగా ఖండించారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పార్కు స్థలాలు చాలా ఉన్నాయని, అన్నింటినీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే మాయం చేస్తున్నారని ఆరోపించారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నేను మీ రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి. ఏదైతే నిన్న 19వ డివిజన్ లో క్రికెట్ గ్రౌండ్ ఓపెనింగ్ కి నిన్న మాజీ వైస్ చైర్మన్ గారు నిన్న ఒక వీడియోలో మాట్లాడుతూ, ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఈ పార్కులు ఇక్కడ ఆగమేనాయి, పార్కులు లేవు, పార్కులు లేనందుకు ఇలాంటి క్రికెట్ గ్రౌండ్ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు. నిన్న నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, నరసింహారెడ్డి అన్న గారు, మీరు గతంలో ఇక్కడ వైస్ చైర్మన్ గారు, ఇప్పుడు ఇక్కడ మీ శ్రీమతి గారు, ఇక్కడ మేయర్ గారు, మీరు పార్కులు లేవంటున్నారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పార్కులు మాయమైనవి అంటున్నారు. ఎక్కడికి పోయినాయి పార్కులు? ఎవరు చెప్పారు పార్కులు లేవని? ఇది బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆర్టీఐ ద్వారా బడంగ్పేట్ కార్పొరేషన్ లో ఎన్ని ప్లాట్లు ఉన్నాయనే, ఎన్ని పార్కులు ఉన్నాయి, మొత్తం లిస్టు మన మున్సిపల్ ఆఫీస్ లో ఆర్టీఐ కింద తీసుకున్న లిస్ట్ ఇది. ఎవరు చెప్పారు బడంగ్పేట్ కార్పొరేషన్ లో పార్కులు లేవని? నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, ఇంత ముందుకున్న పార్కులు ఇప్పుడు ఎక్కడ పోయినాయి? ఎలా మాయమైనాయి? దీంట్లో మీ ప్రమేయం లేదా? చెప్పండి. మీ ప్రమేయం లేదని చెప్పండి. ఇంతకుముందు మన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు గారు, అలాగనే మా బడంగ్పేట్ మున్సిపల్ భారతీయ జనతా పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దడిగే శంకర్ గారు ఎన్నో సందర్భాలలో మిమ్మల్ని, మేయర్ గారిని సూటిగా ప్రశ్నించారు. ఈ పార్కులు ఉన్నాయని చెప్పండి, లేకపోతే లేవని చెప్పండి అని. ఈ రోజు మీరు లేవని చెప్తున్నారు. ఎక్కడ పోయినా పార్కులు చెప్పాలి, మీ సమాధానం చెప్పాలి. ఇవి ఆర్టీఐ కింద ఇచ్చింది, ఇది అబద్ధమా? ఆర్టీఐ కింద ఇచ్చిన పార్కులు అబద్ధమా? బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో వేలాది గజాల జాగాలు ఎక్కడ పోయినాయి? ఈ కాలనీకి సంబంధించిన పార్కులను మాయం చేసిన ఘనత ఎవరిది? దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈ పార్కులు అన్యాకృతం అవుతుంది కారణం మీరు కాదా?